Okay, good morning and welcome back from long week. So, ఈరోజు మనం try to get complete understanding about what is machine learning and అసలు మిషన్ లెర్నింగ్ రిక్వైర్మెంట్ ఎందుకు వచ్చింది, అసలు డేటా అంటున్నాము, ఆ డేటా కెపాసిటీ ఏంటి, మనం చేయాలనుకుంటున్నది ఎలా ఎవాల్యుయేట్ అయ్యింది, ఇందులో ఉన్న డిఫరెంట్ థింగ్స్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవడానికి విల్ ట్రై టు కీప్ అవర్ ఎఫర్ట్స్ క్లియర్లీ. ఓకే, రైట్. నా సో ఈ పర్టికులర్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాని గురించి మీరు వదిలేసేయండి, అండ్ సూపర్వైజ్డ్ మోడల్స్, ఎంఎల్ క్లస్టరింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో యూ నీడ్ టు ట్రై టు ఫోకస్ ఫ్రమ్ ది స్లైడ్ టు. సో అసలు మనకి డేటా జనరేట్ అవుతుంది కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ సోర్స్ ఫర్ ది డేటా జనరేషన్, ఐదర్ ఇన్ ఏ స్మాల్ లెవెల్ ఆర్ ఏ బిగ్ లెవెల్. సో ఇక్కడ మీకు ఇక్కడ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్లో చూస్తే ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు? ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఓల్డ్ చార్ట్, బట్ కెన్ యూ ప్లీజ్ సీ, లుక్ ఇన్ టు ఇట్. Okay. What is happening in the internet in a minute of time? It means in 60 seconds, how much data we are generating. You're able to see? Yeah. 2.78 million video views. Like a Facebook, like emails, posts, searches, app downloads, whatnot. A lot of things. A lot of things. సో ఈ అంత డేటాని కూడా అందరూ స్టోర్ చేసుకుంటున్నారా, పారేస్తున్నారమ్మా? ఫేస్బుక్ కూడా వాడి కస్టమర్ డేటాని, వాడి కస్టమర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే డేటాని పాడేసుకుంటున్నాడా? స్టోర్ చేసుకుంటున్నాడు. అట్లాగే యూట్యూబ్ కూడా చేసుకుంటున్నాడు, అట్లాగే జీమెయిల్ కూడా చేసుకుంటున్నాడు. అందరూ డేటా స్టోర్ చేసుకుంటారు. ఎందుకు డేటాను స్టోర్ చేసుకుంటున్నారు? అది ఏమన్నా పిల్లలు పెడతారా? ఎందుకు స్టోర్ చేసుకున్నారు? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ టు ఇట్? డేటాని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏం నమ్ముతున్నారు అంటే, మన దగ్గర ఈ డేటా ఉంటే ఈ డేటాని యూటిలైజ్ చేసుకుని వీ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. మన కస్టమర్ని బాగా అర్థం చేసుకోవచ్చు, లేకపోతే మన బిజినెస్ని బాగా అర్థం చేసుకోవచ్చు, లేకపోతే మన ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే రకరకాల ఆస్పెక్ట్స్ కోసం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వాడు కానీ మన మన వాచింగ్ ప్యాటర్న్ని కానీ అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? యూట్యూబ్ అనేది అందరికీ తెలిసిందే కదా. ఏమవుతుంది, మీరు ఒక వీడియో చూసిన తర్వాత మీకు సంబంధం లేని వీడియో ఇంకొకటి వస్తుంది రికమెండేషన్లో. అప్పుడు మీరు ఏం చేస్తారు? యూట్యూబ్ని ఎక్కువ ఫాలో అవుతారా? ఫాలో అవ్వరు. అలా ఫాలో అవునప్పుడు ఏమవుతుంది? ఎంగేజ్మెంట్లో ఉండరు యూట్యూబ్తో. దెన్ ఏమవుతుంది? ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చూడరు. ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చూడనప్పుడు వాడికి కూడా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవ్వదు. అందరూ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకుని నో యాడ్స్ తీసుకోరు కదా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యాడ్స్ వచ్చిన తర్వాత చూసి దాన్ని స్కిప్ చేసుకునే ప్రాసెసే ఉంది కదా. ఓకే, సో అట్లాగా ప్రతి దగ్గర కూడా డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంది, మనకి నచ్చిన పోస్టులు రాకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ ఇట్. ఇట్ విల్ గివ్ అన్ ఇంపాక్ట్ లైక్ దట్. అట్లాగా డేటా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ లోనూ కూడా వెరీ క్రూషియల్. ఒకవేళ అమెజాన్ వాడు ఉన్నాడు, మీరు ఏం కొన్నారు, మీరు కొనేసారు, కార్ట్ అయిపోయింది, బిల్ పే చేశారు, మీకు ప్రొడక్ట్ రీచ్ అయిపోయింది, మీ డేటా మొత్తం డిలీట్ చేసాడు కార్డు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అటు ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకునేటప్పుడు, యాప్ లో నుంచి పుష్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్నగా మొన్న ఐఫోన్ కొన్నాను అనుకోండి, మళ్ళీ మీకు అడ్వర్టైజ్మెంట్లు, ఈమెయిల్, రికమెండేషన్ ఈమెయిల్, ప్రొడక్ట్ సజెషన్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ అదే యాపిల్ మొబైల్ గురించి ఉపయోగం ఉందా? సరే, ఇవాళ యాపిల్ మొబైల్ కొన్నారు, మీరు ఇంకొక మొబైల్ రేపొద్దున కొనేస్తారా? అడ్వర్టైజ్మెంట్ వచ్చింది బాగుంది అని చెప్పి చెప్పండి. డేటా సైన్స్ ఈజ్ లైక్ యూ నీడ్ టు యూజ్ యువర్ కామన్ సెన్స్ అట్ నెక్స్ట్ లెవెల్. అంతే కదండి. ఇవాళ ఒక ఫోన్ 1,00,000 రూపాయలు 2,00,000 పెట్టుకున్నవాడు ఎంత మంచి ఈమెయిల్ చూపించినా, ఎంత మంచి ఫోన్ వచ్చినా రేపు వదిలి కొనేస్తాడా? ఎల్లుండి కొనేస్తాడా? వారంలో కొనేస్తాడా? ఆడిని ప్రాబబుల్ పర్సన్ గా పెట్టుకుని ఆడికి ఈమెయిల్ పంపించడానికి, ఆడికి పుష్ చేయడానికి, ఆడిని టార్గెట్ చేయడానికి మనం ట్రై చేసాం అనుకోండి, ఏమవుద్ది? అది వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది.
ఆ వేస్ట్ ఆఫ్ మనీ ఒకరికి ఒక 10 పైసా అనుకోండి, 1 కోటి మందికి పెడితే హౌ మచ్ అమౌంట్? ఒకళ్ళకి ఒక 10 పైసా ఖర్చు పెట్టిన అనుకుందాం, ఈమెయిల్ త్రూ కానీ, మొబైల్ పుష్ కానీ, లేకపోతే యాప్లో రికమెండేషన్ కానీ, ఇవన్నింటిని బట్టి వేస్ట్ చేసుకుని ఒక 10 సెకండ్స్, ఒక 10 పైసా ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం. అలాగా అమెజాన్ వాడికి ఎంతమంది కస్టమర్లు ఉంటారు? మనం ఒక్కడే ఉంటామా? మీరు నేను మాత్రమే ఉంటాం? ఉన్నాం కదా. దగ్గరగా ఒక 10 కోట్ల మంది, 20 కోట్ల మంది ఉంటారు. ఆ 20 కోట్ల మందికి పంపించాడు అనుకోండి, అప్పుడు వాడు ఎంత ఖర్చు పెట్టినట్టు చెప్పండి. ఒక కొత్త ఫోన్ రిలీజ్ అయింది, ఆ కొత్త ఫోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 20 కోట్ల మందికి పంపించేశాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎంత ఖర్చు అవుతాడికి? 20 crores ని 10 తో డివైడ్ చేయండి, 2 crores he need to spend on the things కదా. మనకి ఇంటర్నెట్ స్పీడ్ వస్తుందని చెప్పి అన్ని సర్వీసులు ఫ్రీ ఉండవు కదమ్మా. అప్పుడే 2 కోట్ల మార్కెట్ మీద, ఆ 2 కోట్ల నుంచి ఎంతమంది కొన్నారు ఫోను? ఒక 1000 మంది కొన్నారు అనుకోండి. అప్పుడు ఎంత ఇన్కమ్ వచ్చినట్టు అడిగి? ఎంత రెవెన్యూ జనరేట్ చేసి, ఒక మొబైల్ ఫోన్ 1,50,000 అనుకోండి, అందులో వాడి ప్రాఫిట్ మార్జిన్ ఒక 5,000 ఉంది అనుకోండి. 1,05,000, ఓకే, 1,00,000 మంది కొన్నారు, 1,05,000 ఎంత? $5,000 ఎంత అండి? 5,000 రూపీస్ పర్ పర్సన్, 5,000 lakhs డివైడెడ్ బై 50 lakhs. 50 crores. 50 crore. 5,000 ఇస్తే ఎంత అండి? 5,000 లక్షలే కదా. కోటికి ఎన్ని లక్షలు? కోటికి ఎన్ని లక్షలు? 100 lakhs. 100 lakhs. ఆ 5,000 ని 100 తో డివైడ్ చేస్తే ఎంత? 50. 5,000 ని 100 తో డివైడ్ చేస్తే 50 crores. 50 crore. ఆ 50 crores లో 2 కోట్లు వీడు ఓన్లీ మార్కెటింగ్ ఖర్చు పెడితే, వీడు ప్లాట్ఫామ్ కి ఖర్చు పెడతాడు, ఎంప్లాయీ సాలరీస్ కి ఎంత. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఈ స్పెండింగ్. 2 crores అంటే ఎంత స్పెండ్ చేస్తున్నట్టు? 50 crores లో 50 crores లో 10% అంటే ఎంత? 5 crores కదా. 5 crore. What? 5 crores కదా. 2 crores అంటే ఎంత పర్సెంటేజ్? అందుకే నేను బేసిక్ మ్యాథ్స్ మీద టైం స్పెండ్ చేయండి, ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయండి అని చెప్పింది. 2 crores ఎంత పర్సెంటేజ్? సరే 1 crore ఎంత పర్సెంటేజ్? 2% అవుతుంది. 1 crore 2%, 2 crores 4%. 4% of the money he need to spend on, especially for this pseudo marketing. సో అట్లా కాకుండా వీడు పంపించిన 20 కోట్ల మందికి మెయిల్ పంపించకుండా, ఓన్లీ ఎవరైతే మొబైల్ కొనడానికి అవకాశం ఉందో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ ని కానీ ఈ ఈమెయిల్ ని కానీ పంపించాడు అనుకోండి, మోస్ట్ ప్రాబబుల్ గా వీళ్ళు ఫోన్ కోసం వెతికారు మన సైట్ కి వచ్చి, లేకపోతే వాళ్ళ గూగుల్ క్రోమ్ హిస్టరీలో ఉంది విచ్ ఈస్ ద బెస్ట్ ఫోన్ అనో, లేకపోతే హౌ టు వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫర్స్ అనో, లేకపోతే ఫీచర్స్ గురించి చెక్ చేయడము, లేకపోతే మన దాంట్లో మన యాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ కార్ట్ లో ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ ని సేవ్ చేసి పెట్టుకుంటాం. ఇట్లా ఆ పర్చేస్ చేయడానికి ఉన్న ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఆ స్పెసిఫిక్ ప్రొడక్ట్ ని కొనాలి అని అనుకుంటున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి ఈ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్స్, రికమెండేషన్స్, వీడియోస్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూపిస్తే, అలాంటి వాళ్ళని 2 కోట్ల నుంచి ఒక 5 లక్షల మందిని ఐడెంటిఫై చేస్తే, ఆ 5 లక్షల మందిలో నుంచి ఒక 90,000 మంది నిజంగా ఫోన్ ని కొంటే హౌ మచ్ యువర్ ఏబుల్ టు సేవ్? ఇంతకు ముందున్న 20 కోట్లలో నుంచి ఇప్పుడు 5 లక్షలకు వచ్చావు. 5 లక్షలకి ఎంత ఖర్చు అవుతుంది మార్కెటింగ్ కి? మనం అనుకున్నట్టు 10 పైసా పర్ పర్సన్ అనుకుంటే 5 లక్షల మందికి ఎంత అవుతుందండి? $50,000 అవుతుంది. జస్ట్ ప్రీవియస్ గా ఎంత స్పెండ్ చేశాడు మార్కెటింగ్ మీద? 2 crores. ఇప్పుడు ఎంత స్పెండ్ చేశాడు? 50,000.
ఓకే. మీరు అనొచ్చు ప్రీవియస్‌గా మనం 1,00,000 మంది కొన్నారు కదా! ఇప్పుడు 90,000 మందే కొన్నారు కదా! అంటే అంతకుముందు ఎంతమందిని టార్గెట్ చేస్తే ఆళ్ళలో ఎంతమంది కొన్నారు? 20,00,00,000 మందిని టార్గెట్ చేస్తే నథింగ్ బట్ 1,00,000 మంది కొన్నారు. ఇప్పుడు 5,00,000 మందిని టార్గెట్ చేస్తే 90,000 మంది కొన్నారు. ఏది ఎఫిషియెంట్ ప్రాసెస్? Second one. సెకండ్. ఫస్ట్ దాంట్లో స్పామ్ అవ్వడానికి కూడా జనాలకు కూడా చిరాకు వస్తాయి. నిన్నే కొన్నాం అసలు మొబైల్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లతో సాగు కొడుతున్నాడు. అసలు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయకూడదు ఇంకా అనుకుని చెప్పి మనకు అవసరం ఉన్నప్పుడే ఓపెన్ చేస్తాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉండడం కోసం టార్గెటెడ్ మార్కెటింగ్ అనమాట. మనం ఆ 5,00,000 మందిని ఎలా ఐడెంటిఫై చేస్తాము? వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ కార్ట్, వాళ్ళ ప్రీవియస్ ప్యాటర్న్స్, వాళ్ళ కరెంట్ మొబైల్ ఇప్పుడు మీరు అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ యాక్సెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మీ మొబైల్ నెంబర్ తెలుసు, వాళ్ళకి మీ మొబైల్ మోడల్ తెలుసుద్దా తెలియదమ్మా? Yeah. చెప్పండి. తెలుస్తుంది. మీరు జీమెయిల్ లాగిన్ అయ్యారంటేనే మీ మొబైల్ మోడల్ తెలిసిపోద్ది వాడికి. ఆ మొబైల్ ఎప్పుడు రిలీజ్ అయింది యూ కెన్ ఏబుల్ టు నో కదా. సో ఇంత పాతది అయిపోయింది, వీడు ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాడు ఏ మొబైల్ కొనాలి అని చెప్పి. ఆ ప్రాసెస్ లో దే కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ దే కెన్ ఏబుల్ టు ఫైండ్. అదొక్కటే కాదు, ఇట్లా మల్టిపుల్ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని, మల్టిపుల్ రీజన్స్ ని బేస్ చేసుకుని వీళ్ళు కొనడానికి ఎక్కువ అవకాశం ఉన్న కస్టమర్స్ అని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం రికమెండ్ చేస్తే దెన్ ఇట్స్ గోయింగ్ టు బి టార్గెటెడ్ అండ్ దే విల్ రీచ్ బ్యాక్ టు us. ఇక్కడ మనం మన స్కిల్ సెట్, మ్యాథ్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్ అన్నిటిని యూస్ చేసి ఏం చేయాలి? ఎగ్జాక్ట్ గా కొనడానికి ఇందాక మనం 1,00,000 మంది కొనేవాళ్ళు యాక్చువల్ గా ఉంటే వాళ్ళు 90,000 మందిని ఐడెంటిఫై చేశాం కదా. అట్లా కాకుండా ఇప్పుడు 1,00,000 మంది కొనేవాళ్ళు ఉంటే మనం ఆ 1,00,000 మందిని కూడా మన ప్రాబబుల్స్ లోకి తీసుకురావాలి. అలా ఎంత ఎక్కువ మందిని మిస్ అవ్వకుండా మనం కవర్ చేయగలిగితే మనం ప్లాన్ చేసిన వే అనేది అంత పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పి దాని అర్థం. మనం ఆ పర్టికులర్ ప్రాబబుల్ క్యాండిడేట్స్ ని ఐడెంటిఫై చేయడానికి డిజైన్ చేసే పాత్ లేకపోతే మెథడాలజీ ఉంది చూసారా, దాన్నే మనం అల్గారిథం అంటాం. ఈ అల్గారిథం అనేది ఒక కమోడిటీ లాంటిది. ఇట్స్ లైక్ ఏ కమోడిటీ. దీన్ని మీరు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎలాగైనా వాడుకోవచ్చు, ఎట్లాగైనా వాడుకోవచ్చు. కానీ ఏంటంటే దాని మూలాలు ఏంటి అంటే you need to understand how the things are happening and you need to drive the situations to reach all the people to your requirement and to your cause. మీకు అర్థమైందండి? సింపుల్ గా చెప్తాను చూడండి. ప్రీవియస్ గా అంటే ఇంటర్నెట్ అనేది ఇనీషియల్ డేస్ లో ఎందుకు వాడారు మనకి చెప్పండి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఇంటర్నెట్ ఇన్ ది ఇనీషియల్ డేస్? ఈమెయిల్ చేయడానికి. ఈమెయిల్స్. ఇంకా ముందు చెప్పాలంటే చెప్పండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం కోసం అమ్మా. ఫస్ట్ మనం ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చిందే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం కోసం కదా. సో ఫస్ట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సెకండ్ లెవెల్లో మనకి ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుని దాంతో చేసాం. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది ఇంటర్నెట్? ఏం కావాలన్నా చెప్పే పొజిషన్ లో కాదు, మనం ఏం చేయాలో డిసైడ్ చేసే పొజిషన్ లో ఉంది. యు గెటింగ్? ఆ పలానా అడ్వర్టైజ్మెంట్ చూసి ఇది కొనాలి, పలానా అడ్వర్టైజ్మెంట్ చూసి అది బాగుంది, లేకపోతే పలానా. సో మనము ఇనీషియల్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ తర్వాత మనకి ఏమి ఇష్టమో వాళ్ళు తెలుసుకున్నారు, తర్వాత వాట్ దే ఆర్ డూయింగ్ మనం ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. యు గెటింగ్ మై పాయింట్? సో అందుకనే డేటా సైన్స్ అనేది ఇంపార్టెంట్. అందుకనే అనలిటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అనమాట. సో మీకు సింపుల్ గా చెప్పాలి అంటే
ఒక డెవలపర్ కి ఒక డేటా సైంటిస్ట్ కి ఉండే డిఫరెన్స్ ఏంటమ్మా చెప్పండి. డెవలపర్ కి ఎప్పుడు పని ఉంటుంది, ఎంతవరకు పని ఉంటుంది, డేటా సైంటిస్ట్ కి ఎంతవరకు పని ఉంటుంది చెప్పగలరా? డెవలపర్ డెవలపర్ వచ్చి కోడ్ వరకు యాక్చువల్ గా ఓకే. వర్క్ ఉంటది మామూలుగా. ఏ వచ్చి we need to check, we need to get the collective information and we need to point out the exact information. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వాడు ఉన్నాడండి. అమెజాన్ వాడు డబ్బులు సంపాదించింది అందులో ఉన్న ఆ ప్రొడక్ట్ అమ్ముకున్నా, లేకపోతే ఆడ అప్లికేషన్ డెవలప్ చేసుకున్నా? ప్రోడక్ట్స్ అమ్మే. ఆడ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇనీషియల్ గా చేసిన 100 మందో 200 మందో 1000 మందో అనుకున్నాం. ఆ తర్వాత అయిపోద్ది కదా, అప్లికేషన్ వచ్చిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అయిపోద్ది. అడిషనల్ ఫీచర్స్ కావాలంటే యాడ్ చేసుకుంటూ ఉంటాం. అడిషనల్ ఫీచర్స్ కి 30 మందో 40 మందో 50 మందో కావాల్సి వస్తుంది. అంతే కదా. మరి లక్షల మంది పని చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి చేసిన తర్వాత అప్లికేషన్ బిల్డ్ చేయడం అనేది బిజినెస్ కాదు. ఏది బిజినెస్? ప్రోడక్ట్స్ అమ్మడం. ఆ అప్లికేషన్ ని బిల్డ్ చేసిన తర్వాత దానిని యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ సర్వీసెస్ ఇచ్చి ఆ సర్వీసెస్ నుంచి ప్రాఫిట్ ని గెయిన్ చేయడం అనేది బిజినెస్. ఇక్కడ వన్ టైం యాక్టివిటీ అప్లికేషన్ డెవలప్మెంటా, అండర్స్టాండింగ్ కస్టమర్సా? వన్ టైం యాక్టివిటీ ఏది ఇందులో? ఒక డెవలప్మెంట్ తయారు చేయడమో, లేకపోతే ఒక వెబ్సైట్ డెవలప్ చేయడమో, ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం అనేది రైట్. గైస్ యు గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? yes no. ఈ సింగిల్ టైం యాక్టివిటీ, ఈ సింగిల్ టైం యాక్టివిటీలో ఒక ప్రొడక్ట్ అనేది రెడీ అవుతుంది. కానీ కంటిన్యూస్ గా ఉండేది అమెజాన్ వచ్చో లేకపోతే ఫ్లిప్కార్ట్ వచ్చో 10 సంవత్సరాలు అవుతుంది కదమ్మా. అన్ని సంవత్సరాల్లోనూ ఇంకా ఎట్లా సర్వైవ్ అవుతుంది? ఆల్రెడీ అప్లికేషన్ డెవలప్ చేశారు కదా, అందరికీ ఫెమిలియరే కదా. కస్టమర్ని అర్థం చేసుకుంటాం, ప్రొడక్ట్ రికమెండ్ చేయడం, ఉన్న ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ అమ్ముడవుతుంది, ఏ ప్రొడక్ట్ అమ్ముడవుతుందా, ఏటిలో ప్రోడక్ట్ జరుగుతుంది, ఏటిలో ప్రోడక్ట్ జరగట్లా, ఏ ఏరియాలో ఈ సేల్స్ ఉండాలి, ఏ ఏరియా దగ్గరలో ఎటువంటి ప్రొడక్ట్లు మనం రెడీగా ఉంచాలి కస్టమర్స్ సాటిస్ఫై చేయడం కోసం. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ data is the main fuel for current world and future world as well as. Okay, each and everyone are clear what is the importance of the data? ఓన్లీ ఒక దీంట్లోనే కాదు, మీరు ఏ వీడియో చూడాలి దగ్గర నుంచి మీకు ఎటువంటి మూవీ, ఇప్పుడు మీకు అన్ని ఒక మూవీని లేకపోతే ఒక వెబ్ సిరీస్ ని ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ ఉందండి. నెట్ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ చూస్తే ఆ తర్వాత మనకి నచ్చినటువంటి వెబ్ సిరీసెస్ సజెషన్స్ లో వస్తాయి. అట్లాగే వాడు కూడా జనాలకి ఎక్కువ ఏ జోనరా, ఏ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్లు, ఏ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ నచ్చుతాయో అటువంటి వాటిని వాడు కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. వాడు కూడా ఎక్కువ మనీ పెట్టి కొంటూ ఉంటాడు. ద మెయిన్ పర్పస్ ఈస్ మనకి ఏం కావాలో వాడికి తెలుసు కాబట్టి దాన్ని మనకి నచ్చింది చూపిస్తే మనం ఎక్కువసేపు ఎంగేజ్మెంట్ చేస్తాం కాబట్టి, మన సబ్స్క్రిప్షన్స్ పెంచుతాం కాబట్టి, ఇంటరాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి, వీఆర్ గోయింగ్ టు బి హ్యాబిట్యుయేట్ టు దట్ కాబట్టి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ. ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. మన ప్రపంచంలో డేటా ఎలా జనరేట్ అవుతుంది, డేటా ఇంపార్టెన్స్ ఏంటి, అసలు డేటా అనేది మనల్ని ఎట్లా డ్రైవ్ చేస్తుంది, ఏ సెక్టర్ లో అయినా దాని ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది. ఓకే, నేను జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ యు అండర్స్టాండింగ్ థింగ్స్. ఓకే, హెల్త్ కేర్ లో ఈ డేటా అనేది బిజినెస్ కి ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి అమ్మా. ఎవరన్నా మీ పాయింట్స్ మీరు చెప్పొచ్చు. నో ప్రాబ్లం, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఓన్ పాయింట్. స్పెసిఫిక్ పర్సన్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఏమైనా ఫ్యూచర్లో ఏదైనా డిసీజ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, ఇంకా అంతేనా? క్వశ్చన్ ఒకసారి చెప్పు, వాయిస్ బ్రేక్. హెల్త్ కేర్ లో డేటా అనేది ఎలా ఉపయోగపడుతుంది? హెల్త్ కేర్ లో డేటా ఎలా బిజినెస్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది, లేకపోతే ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎలా ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేటా ఇన్ హెల్త్ కేర్.
హెల్త్ కేర్ అంటే హాస్పిటాలిటీ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది, డిఫరెంట్ థింగ్స్ అన్ని వస్తాయి. టైం వేస్ట్ చేద్దామా? ట్రై టు బీ ఫాస్ట్. ఓకే. ఏ ఏజ్కి ఎవరికి ఎక్కువ ఏ ఏజ్ లిమిట్ వాళ్ళకి ఎట్లా డిసీజెస్ ఎలా వస్తున్నాయి ఏంటి అవన్నీ తెలుసుకుంటారు. ఓకే, ఇదంతా అంతే కదా. ఇప్పుడు ఇండియాలో అంటే హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు, కానీ లాట్ ఆఫ్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ మెయింటైనింగ్ ది హెల్త్ రికార్డ్స్. ఇక్కడ మనకి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడిసిన్ అయినా దొరుకుతుంది, కానీ సమ్ ఆఫ్ ది కంట్రీస్ లో ఇట్స్ కంప్లీట్లీ ప్రిస్క్రిప్షన్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, కొన్ని వెరీ అన్ప్రిస్క్రిప్టెడ్ డ్రగ్స్ ఉంటాయి, రిమైనింగ్ థింగ్స్. అండ్ అట్లాగే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ ద వెరీ హ్యూజ్ మార్కెట్ ఇన్ ది వరల్డ్. సో మీరు ఆ పర్టికులర్ సెక్టర్కి వస్తే, ఇప్పుడు హెల్త్ సెక్టర్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర చాలా ఉంటుంది. కాబట్టి ఎవడి హెల్త్ కండిషన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి, ఫలానా వాడి హెల్త్ కండిషన్ ఈ ఏజ్ లో ఈ టైంలో ఎలా ఉంది, వాడికి కొంతకాలం తర్వాత ఆ పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీడు కూడా ఆ సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగానే ఉన్నాడు, కాబట్టి వీడికి కూడా ఫ్యూచర్ లో అటువంటి ప్రాబ్లమే రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లం అప్పుడు ఆ ఫ్యూచర్ టైంలో రాకుండా ఉండడానికి కరెంట్ లో మనం ఏ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మనం సజెస్ట్ చేయొచ్చు. లైక్ హౌ టు స్టాప్ a cardiac burst for a probable person in the coming 2 months or 3 months or 4 months or 1 year or 2 years. మీకు తెలుసు కదండి, ప్రివెంట్ చేయొచ్చు హార్ట్ అటాక్ ని. సో ఏంటిది, హార్ట్ అటాక్ రావడానికి పాసిబిలిటీ ఉంది బేస్డ్ ఆన్ యువర్ వెయిట్ ఆర్ హైట్ ఆర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ సమ్ ఎక్సర్సైజ్. సో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేస్తాం. ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎందుకంటే ఎలాంటి ఫీచర్స్ తో ఎలాంటి సిమ్టమ్స్ తో ఉన్న వాడికి ఇంత టైం తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్? సో అలాంటి దాన్ని మనం స్టాప్ చేయగలిగితే దెన్ వాట్ విల్ బి ద థింగ్స్ హ్యాపెన్, ముందుగా జరిగే డిజాస్టర్స్ ని ఆపొచ్చు. అట్లాగే మనం ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఆ ప్రాబ్లమ్ ని ఇప్పుడే ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ గా మెడికేషన్ ఫాలో చేసి, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ డైటరీ కానీ అన్నిటిని ప్లాన్ చేసి వీ కెన్ ఏబుల్ టు స్టాప్ ఆల్ దోస్ థింగ్స్. Okay, Ram, you're getting my point? Yes, Mohan. Okay, for example, మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొంటున్నారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో అన్ని యూజ్ చేసుకుంటారా మీరు? ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉండే బెనిఫిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎ కార్పొరేట్, యు మే అండర్స్టాండ్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీరు పర్చేస్ చేస్తే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో మీరు అన్ని యూటిలైజ్ చేసుకుంటారా? లేదు కదా. అప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు? మీరు కట్టింది ప్రీమియం అమౌంట్ 10,000 15,000 20,000 అయినా కానీ మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దాన్ని పర్టికులర్ గా యూటిలైజ్ చేసుకోకపోతే దెన్ హౌ యూ విల్ ఫీల్? అబ్బా అనవసరంగా వేస్ట్ గా కట్టామని అనుకుంటారు, అంతే కదా. సో బట్ దట్ షుడ్ నాట్ బి ద కాంటెక్స్ట్. ఏంటి, మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకున్నాము అంటే మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎక్కడ బ్యాక్ డ్రాప్ జరుగుతుంది, ఎక్కడ నష్టం జరుగుతుంది? హెల్త్ ఇన్సూరెన్స్ లో అన్నిటికంటే ఎక్కువ వేస్టేజ్ అయ్యేది ఫ్రాడ్ అండి. ఫ్రాడ్ అంటే ఏం చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ లో? వాట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ పీపుల్ విల్ డూ? మీకు ఏమీ జబ్బు రాలేదు కానీ మీరు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ వాడు మీరు ముక్క అయిపోయింది, రిఫండ్ ది మనీ. ఆ హాస్పిటల్ క్లెయిమ్ చేసుకుంటే అందులో మీకు కొంత పర్సంటేజ్ వస్తుంది. లేదు ఇది కాదు, మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్ పేషెంట్ కుమ్మక్క అయిపోయినా కానీ ఇన్ కేస్ ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ కి ఆ స్పెసిఫిక్ మెడికేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ స్టాండర్డ్స్ లో ఉంటది కదా. అలా కాకుండా చిన్న దాంతో తక్కువ రేట్ తో అయిపోయే మెడిసిన్ ఇవ్వడానికి కూడా వీళ్ళు ఎక్కువ రేట్ ఉన్న మెడిసిన్ ని తీసుకున్నారు అనుకోండి, దెన్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రొవైడర్? ఆ హాస్పిటల్ కానీ ఆ డాక్టర్ కానీ ఏం చేస్తున్నట్టు? వాట్ ఈస్ డూయింగ్? వాట్ ఈస్ ఇంటెన్షన్ బిహైండ్ టు దట్ పర్టికులర్ థింగ్? ఆ పర్టికులర్ పేషెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని లూట్ చేద్దామనే కదా. నథింగ్ బట్ అనెథికల్ ప్రాక్టీస్ కదా. ఆల్రెడీ ఒక 10 రూపీస్ టాబ్లెట్ కి నీకున్న సింటమ్స్ తో పనిచేయడానికి ఉపయోగపడుతుంది. నువ్వు 10 రూపీస్ దాన్ని వదిలేసి ఎప్పుడు 100 రూపీస్ దాని దగ్గరికి వెళ్తావు? ఆ 10 రూపీస్ పనిచేయడానికి క్లారిటీ నీకు ఉంటే, ఎందుకంటే నువ్వు ప్రిస్క్రిప్షన్ లో 10 రూపీస్ రాశాను, 1 డే వెయిట్ చేశాను, లేకపోతే రియాక్షన్స్ వచ్చినాయి, ఇది వచ్చింది, అప్పుడు కూడా చేయలేదు, సో అందుకనే దీని దగ్గరికి వెళ్ళాను అనేది ఆర్డర్ అక్కడ నీకు కనిపిస్తుంది కదా, వే ఆఫ్ ట్రీట్మెంట్. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా
₹1,00,000 ఇంజెక్షన్, ₹2,00,000 ఇంజెక్షన్ సజెస్ట్ చేసి అందరినీ ఇన్పేషెంట్ గా అడ్మిట్ చేసేసుకున్నాడు అనుకోండి, డబ్బులు వస్తే ఇన్సూరెన్స్ ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది? ఇట్స్ ఏ ప్రాబ్లం ఫర్ దెమ్ కదా. నువ్వు ట్రీట్మెంట్ ప్రాపర్ వేలో చెయ్యట్లా, నువ్వు ట్రీట్మెంట్ లో ఫ్రాడ్ చేస్తున్నావు, నువ్వు ట్రీట్మెంట్ లో కస్టమర్ దగ్గర నుంచి లేకపోతే ఇన్సూరర్ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేయడానికి ట్రై చేస్తున్నావు అనేది ఒకటి అర్థమైపోతుంది. సో ఇలా హెల్త్ కేర్లో, అట్లాగే ఈ కామర్స్లో, అట్లాగే ప్రతి సెక్టార్లోనూ అమ్మ, ఫుడ్లో ఏ టైంకి నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటావా, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ రెస్టారెంట్కి వెళ్తావా, ఆర్డర్స్, అట్లాగే ఫినాన్స్, అన్నిటిలో కూడా ఇదే. Is it clear for everyone? ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందండి డేటా అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ వే నౌ. ఒక ప్రాపర్ ఆర్డర్ లో అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. శ్వేత, సూర్య, శ్రవంతి గారు, దక్షిత, ఓకే రైట్. నా ఇక్కడ మీకు పైన ఒక 5 వర్డ్స్ కనిపిస్తున్నాయి, చూసారా? వాల్యూమ్, వెరైటీ, వెలాసిటీ, వెరాసిటీ, వాల్యూ. వాల్యూమ్ అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ ఉందండి, మీ మొబైల్లో స్టోరేజ్ ఎంత ఉంటుంది? 128 GB or 256. 128, 256, 512, 1 TB స్టోరేజ్. సో మీరు కంటిన్యూస్గా రోజుకి హై క్వాలిటీ వీడియోస్ ఒక 100 చేస్తారు, అప్పుడు మీ స్టోరేజ్ మీకు సరిపోద్దా? సరే, మీరు ఒక హార్డ్ డిస్క్ కొనుక్కుని అందులో కాపీ చేసుకున్నారు, మీ డేటా కంప్లీట్ గా 100% సేఫేనా? ఎందుకనే? ఒకవేళ హార్డ్ డిస్క్ కరప్ట్ అయితే? సరే, అట్లా కాదని చెప్పి మీరు 3 హార్డ్ డిస్క్లు కొనుక్కుని ఒకే డేటాను 3 స్టోర్ చేసుకున్నారు, అది ఎఫిషియెంట్ వేనా? అంటే మీరు కూడా మీ మొబైల్ పోద్ది అని చెప్పి ప్రతిదాన్ని కూడా మీరు 3 మొబైల్లో స్టోర్ చేసుకుంటున్నట్టు. Is it an efficient way? No, sir. No. సో లైక్ దట్, ఇప్పుడు మనం డేటాని ఇంపార్టెంట్గా బ్యాకప్ చేసుకోవాలి అంటే మన సిస్టమ్ కరప్ట్ అయింది అనుకోండి, ఏం చేయలేము. సరే, మనం హార్డ్ డిస్క్ పెట్టుకున్నాము, అది కరప్ట్ అయింది అనుకోండి, ఏం చేయలేము. ఇప్పుడు మీరు 2 పెట్టుకున్నారు, 2 కాపీ చేసుకున్నారు, ఆ 2 కూడా ఒకటి పోయింది, ఒకటి కరప్ట్ అయింది, అప్పుడు ఏం చేస్తారు? డేటా పోతే అప్పటి వరకు మీరు చేసిన పనంతా పోయినట్టే కదా. మీకేదో ఒక ఆర్టికల్ రాయమనో ఒక అసైన్మెంట్ చేయమనో ఇచ్చారండి, మీరు కష్టపడి కూర్చొని ఒక 10 పేజీలో 20 పేజీలో కంప్లీట్ చేశారు. సడన్ గా సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది, మీ సిస్టమ్కి బ్యాటరీ బ్యాకప్ లేదు, ఆటో సేవ్ ఆప్షన్ లేదు బోర్డులో. అప్పటి వరకు మీరు చేసిన 4 hours ఆఫ్ ఎఫర్ట్, 5 hours ఆఫ్ ఎఫర్ట్ పోయినట్టేగా. అటువంటి ప్రాబ్లమ్స్ లో నుంచి సొల్యూషన్ వెతుకుతూ వచ్చిందే బిగ్ డేటా అనేది. ఇప్పుడు బిగ్ డేటా అనేది వెరీ కామన్ అయిపోయింది, కానీ అట్లీస్ట్ 3-4 years or 5 to 8 years బ్యాక్ బిగ్ డేటా ఈజ్ ఎ క్రేజీ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ. ఎందుకనంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పి గూగుల్ అనేది, యాహూ అనేది పేపర్స్ని పబ్లిష్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి గూగుల్ దాన్ని యూటిలైజ్ చేసి దాని మీద ఎవరికి కావాల్సినవి వాళ్ళు బిల్డ్ చేసుకుని వాళ్ళు వాడుకుంటారు. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ. యాహూ మాత్రమే పోయింది ఎక్కడికో. అది కనిపెట్టి ప్రపోజ్ చేసిన యాహూ మాత్రమే పోయింది, దాన్ని వాడుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మీకు తెలుసా, వన్స్ అపాన్ ఏ టైం గూగుల్ యాహూని కొనుక్కేసుకోమంది.
జస్ట్ ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, యాహూ కానీ గూగుల్ కొనేసి ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు యాహూ ఏది? యాహూ ఎక్కడా లేదు. యాహూ లేదు. ఓకే, కొంతమందికి తెలియదు కూడా ఇంకో 2 సంవత్సరాలు అయితే యాహూ అనేది ఒకటి ఉందని. సో ఏంటి అంటే ఇక్కడ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాల్యూమ్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్. వెరైటీ అంటే ఇప్పుడు మీకు డేటాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. ఏం టైప్స్ మీకు తెలిసిన డేటా టైప్స్ చెప్పండి. డేటా టైప్స్ అంటే ఇంటూ ఫ్లోట్ కాదమ్మా, మీకు తెలిసిన డిఫరెంట్ డేటా టైప్స్ చెప్పండి. డిఫరెంట్ డేటా చెప్పండి, వెరైటీ ఆఫ్ డేటా చెప్పండి. న్యూమరికల్ డేటా, డిస్క్రిప్టివ్ టైప్ డేటా. అదే చెప్తున్నా, డేటా టైప్స్ చెప్పొద్దు అని. క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. అది కూడా కాదు, అది అలా కూడా కాదు. అంటే పీపుల్ హూ ఫాలో కొన్ని స్పెసిఫిక్గా లైక్ ఏమంటారు? ఓకే అమ్మ, డేటా అంటే ఇప్పుడు మీ మొబైల్లో కాంటాక్ట్ ఉంటుంది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేట్లో, వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి. దీస్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డేటా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ది డేటా. డాక్యుమెంట్ ఉంటుంది, ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక వీడియో ఉంటుంది, ఒక ఆడియో ఉంటుంది. ఆల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెన్సార్ డేటా ఉంటుంది, లాగ్ డేటా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే రైట్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, అలా డిఫరెంట్ వెరైటీ కైండ్స్ ఆఫ్ ది డేటాని హ్యాండిల్ చేయడానికి వెలాసిటీ అంటే, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ వెలాసిటీ? స్పీడ్. ఎందుకంటే డేటా అనేది ఎంత జనరేట్ అవుతుంది? నేను ఇక్కడ చూపించిన క్వాంటిటీస్ ఒక మినిట్లో, ఆ మినిట్లో జనరేట్ అయ్యే డేటాని స్టోర్ చేయడానికి కానీ ప్రాసెస్ చేయడానికి కానీ మీరు కూడా అంత ఫాస్ట్గా లేకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు 5 minutes ఒక వర్క్ ఇస్తున్నానండి, ఆ 5 minutes లో ఆ వర్క్ను కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది? టైం అవుతున్న కొద్దీ మీ వర్క్ అనేది పెరిగిపోతుంది కదా, వర్క్ లోడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ డేటాని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేరు మీరు. దానివల్ల మనం మార్కెట్ లో వెనకబడిపోతాం. డేటాను మనం ప్రాపర్ గా స్టోర్ చేసుకుని ప్రాపర్ గా ప్రాసెస్ చేయకపోతే కస్టమర్స్ ఎలా మారుతున్నారు, నిన్న ఎలా బిహేవియర్ ఉంది, ఇవాళ ఎలా బిహేవియర్ ఉంది, ఎలా ట్రెండ్ మారుతుంది, ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోలేము, వెనకాల పడిపోతాం. సరే, వెరాసిటీ అంటే, వెరాసిటీ, what is the meaning of veracity? Not velocity, not variety. వెరాసిటీ అంటే ఏంటి? ఏం పర్లేదు సెర్చ్ చేయండి, వాట్స్ ద మీనింగ్ ఆఫ్ వెరాసిటీ. నేను రావట్లేదా గూగుల్లోను చాట్ జీపీటీలో రెండిట్లో? అక్యురసీ, అక్యురేట్గా ఇవ్వడం. అక్యురసీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో షాపింగ్ చేస్తున్నారమ్మా. ఓకే, మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి షాపింగ్ చేస్తున్నారు, అక్కడ ఒక ప్రైస్ చూపిస్తుంది అదే ప్రోడక్ట్. అదే ఫ్లిప్కార్ట్ మీరు సమ్వేర్ వేరే ప్లాట్ఫామ్ మీద నుంచి యాక్సెస్ చేస్తున్నారు, అక్కడ వేరే ప్రైస్ చూపిస్తుంది. మీకు రికమెండేషన్ వచ్చింది, రికమెండేషన్ వచ్చేటప్పుడు అందుట్లో వేరే ప్రైస్ చూపిస్తుంది. అవి ఇంటెన్షనల్గా చూపించాల్సినవి అయితే నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అట్లా కాకుండా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ఒక క్రెడిబిలిటీని బిల్డ్ చేసేటట్టుగా కానీ మనం ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసే ప్రాసెస్ లేకపోతే అప్పుడు అది చాలా లాస్ కదా. ఎంత లాసో ఎలా లాసో చెప్తాను చూడండి. మీరు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొంటున్నారు, ఓకే, ఆ ఫ్లాట్ని మీకు డిఫరెంట్ బ్రోకర్స్ లేకపోతే మీడియేటర్స్ చూపించారు అనుకోండి, అందరూ ఒకే ప్రైస్ కొంటారా?
కొనరు. అందరూ ఒకే ప్రైస్కి కొనరు. కొనరు. ఓకే, అందరూ ఒకే టైంలో వచ్చినా అందరూ ఒకే ప్రైస్లో కొంటారంటే కొనరు. అబ్సల్యూట్లీ నో. కానీ ఇది ఎక్కడ జరిగేది? ఒక మిడ్ లెవెల్, ఒక నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆర్ బిల్డర్స్ ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ దగ్గర. అదే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ ఉన్నాయి అనుకోండి, వాటి ప్రైస్ కూడా అట్లాగే ఉంటుందా? ఉండదు, సేమ్ ప్రైస్ ఉంటుంది. అక్కడ 50 ఉంటే 50, 100 ఉంటే 100, సేమ్ 100. ప్రైస్ కి సేల్ సోల్డ్. Yes. అంతే కదా? గెటింగ్ మై పాయింట్. సో ఇక్కడ ఏంటి అంటే వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఐఎమ్ మేకింగ్ హియర్, ఎంత యాక్యురసీ ఎంత కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తామో అంత ట్రస్ట్ ని మనము ఓవర్ ది టైం బిల్డ్ చేయొచ్చు. యు గెటింగ్? సో అది వెరాసిటీ మీనింగ్. వాల్యూ అంటే మనం ఏ డేటాను పడితే ఆ డేటాని స్టోర్ చేసేస్తున్నాం అనుకో, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ వాడు ఆడ ఎంప్లాయీస్ రోజు ఏ కలర్ షర్ట్ వేసుకొచ్చాడు అనే ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటాం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? యూజ్లెస్ కదా. సో అట్లాగే మనము ఒక యాక్షన్ చేస్తున్నాము అంటే దాంట్లో నుంచి డెఫినెట్ గా వాల్యూ రావాలి. వాల్యూ రాకుండా ఉండే యాక్షన్ చేపించినా చేసినా రెండింటి వల్ల ఉపయోగం లేదు. ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. దట్ ఈస్ ద వాల్యూ. సో దీన్నే జనరల్ గా మార్కెట్ లో 5 V's అంటారు. వాల్యూమ్, వెరైటీ, వెలాసిటీ, వెరాసిటీ, వాల్యూ. ఓకే అండి, ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇన్ఫర్మేషన్ వాల్యూ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, అట్లాగే ఈ మెచ్యూరిటీ అనేది ఎట్లా ఉంటుంది అనేది అక్కడ పక్కన ఒక గ్రాఫ్ ఉంది మెన్షన్ చేశాను చూడండి. ఇనీషియల్ గా అందరి దగ్గర రా డేటా ఉంటుందండి. ఆ రా డేటాని ప్రాపర్ వేలో అర్థం చేసుకుంటాం. మన దగ్గర ఉన్న డేటాని అర్థం చేసుకుంటాం. దాన్ని మనం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటాం. మన దగ్గర ఆల్రెడీ జరిగిపోయిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ జరిగిపోయిన ఇన్ఫర్మేషన్ ని చూసి అర్థం చేసుకుని ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పడము డిస్క్రిప్టివ్. నేను స్టాటిస్టిక్స్ గురించి మనం ఎట్లాగో డిస్కస్ చేశాం కాబట్టి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటే పాస్ట్ లో నుంచి దాన్ని అనలైజ్ చేయడం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఆ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇది ఎలా జరిగింది అంటే అలాగా, అది ఎలా జరిగింది అంటే దీని వల్ల జరిగింది, ఇది ఎందుకు అలా జరిగింది అంటే పలానా స్పెసిఫిక్ అని చెప్పి చెప్పడాన్ని మనం డయాగ్నోసిస్ అంటాం. ఇప్పుడు డయాగ్నోసిస్ అంటే ఏంటంటే వాట్ ఇస్ ద జనరల్ మీనింగ్? డయాగ్నోస్టిక్స్ అంటారు. ఏం చేస్తుంది అది? ఎక్స్రే తీసిస్తుందా? అంటే అనాలిసిస్ చేస్తుంది. నో, నాట్ అనాలిసిస్. ఏం చేస్తుందండి? డయాగ్నోస్టిక్స్ అంటారు కదా, ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ టు ఇట్? మొత్తం చెక్ చేస్తారు. రైట్. మనం స్పెసిఫిక్ గా దేన్ని చెక్ చేయమంటామో దానికి సంబంధించిన దాన్ని చెక్ చేసేస్తుంది. ఇప్పుడు ప్రతిదాన్ని చెక్ చేయడం ఒకే విధంగా పాసిబుల్ అవుతుందా? మీకు బోన్ ఇరిగితే బ్లడ్ టెస్ట్ చేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా? అంటే మీకు ఫీవర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది, మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? దానికి సంబంధించిన టెంపరేచర్ చెక్ చేయడము చూడాలి. సరే మీకు ఫీవర్ వచ్చింది కదా, మీ హైట్ వెయిట్ చెక్ చేస్తాను డాక్టర్ ఉన్నాడు అనుకోండి. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? ఏది ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఏం చెయ్యాలి అనే దానికి మనం డిసైడ్ అవ్వాలి. ఈజ్ ఇట్ క్లియర్? ఆ టైప్ ఆఫ్ వేలో మనం దాన్ని చెక్ చేయాలి. ప్రిడిక్టివ్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను చూసారా, ఆల్రెడీ జరిగిపోయిన సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో అటువంటి పాయింట్ లో ఎగ్జాక్ట్ గా మనకి ఎక్కడన్నా ఏదన్నా సిచ్యువేషన్ ఉంటే ఈ సిచ్యువేషన్ ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఫ్యూచర్ లో అలా చూడాలి అంటే దాన్ని ఇక్కడ ఆపాలి. అంటే ఫ్యూచర్ లో హెల్త్ బాగుండాలి,
క్యాన్సర్ ని ముందుగా ప్రిడిక్ట్ చేయడం ఇనిషియల్ స్టేజెస్ లో, కార్డియాక్ బర్స్ట్ ని ఇనిషియల్ గా ప్రిడిక్ట్ చేయడం ఇనిషియల్ స్టేజెస్ లో. సో ఇట్లా వీటిని ప్రిడిక్ట్ చేస్తూ వస్తే దెన్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ దట్ పర్టికులర్ థింగ్స్ ప్రిడిక్టెడ్. ఎవడు ఏ ప్రోడక్ట్ కొంటాడు, ఫ్యూచర్ లో ఏ ప్రోడక్ట్ ఉంటుంది, ఏ బిజినెస్ ఉంటుంది, ఏముంటుంది, ఏ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఏ టెక్నాలజీ ఉంటుంది, ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ది పాస్ట్ డేట్. రైట్, ఓకే. ఆ తర్వాత ప్రిస్క్రిప్టివ్ అంటే ఏంటి, నేను చెప్పాను చూసారా, అలా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా చెయ్యి అని చెప్పడం. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఉన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర రా డేటా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకుంటారు, దాన్ని చూస్తారు, ఏంటి ఈ డేటా ఎందుకు ఇలా వచ్చింది ఎందుకు అని చెప్పి. ఆ తర్వాత ఇలా జరుగుద్ది అని ప్రిడిక్ట్ చేస్తారు. ప్రిడిక్ట్ చేసిన తర్వాత అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేంజెస్ చేయాలి, అలా జరగాలి అంటే ఏం చేంజెస్ చేయాలి, అంటే నథింగ్ బట్ నవరత్నాలు, సూపర్ సిక్స్ ఇట్లాంటి అన్నమాట. వాటిని ఎట్లా ఏం చేస్తారంటే మనకి కావాల్సిన రిజల్ట్ రావడం కోసం, ఎండ్ రిజల్ట్ ని మార్చడం కోసం ఇప్పటి నుంచి మనం చేయాల్సిన చేంజెస్ ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేయడం అన్నమాట. దట్ ఈస్ ప్రిస్క్రిప్టివ్. మీకు డాక్టర్ ఇచ్చేదాన్ని ఏమంటారు, ప్రిస్క్రిప్షన్. ఎందుకు ఇస్తాడంటే ప్రిస్క్రిప్షన్ అంటే ఏ టైంకి ఏవేవి వేసుకోవాలి, సజెషన్స్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది అనుకోండి, దాని ఎండ్ రిజల్ట్ ఏమై ఉండొచ్చు, అంటే జ్వరాన్ని మీరు అంత సింపుల్ గా తీసుకోగలండి. జ్వరాన్ని మీరు ఏమి ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఏమీ చేయించుకోకుండా మీ ఇమ్యూనిటీ పవర్ ఉంటే తగ్గిపోవచ్చు, లేకపోతే టెంపరేచర్ 103, 104, 105, 106కి వెళ్ళింది అనుకోండి, ఏంటి పరిస్థితి. ఏ ఇల్నెస్ వచ్చినా కానీ అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటండి, రాకుండా కాపాడుకో, లాస్ ఆఫ్ లైఫే కదా. ఏ ఇల్నెస్ కి అయినా కానీ అల్టిమేట్ సివియారిటీ లాస్ ఆఫ్ లైఫ్. ఆ స్టేజ్ ని రీచ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అని చెప్పి డిసైడ్ చేయడానికి మీరు ప్రిస్క్రిప్షన్ ఇచ్చేది ప్రిస్క్రిప్టివ్. అది జరగకుండా ఉండడానికి కావాల్సిన యాక్షన్స్, కావాల్సిన థింగ్స్ వీళ్ళు చేస్తారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? హలో, ఓకే. Background of it, and now each and everyone, can you please take a screenshot about this particular slide? ఇక్కడ కనిపిస్తున్న దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. క్వాంటిటేటివ్ డేటా, క్వాలిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటాలో ఏముంటుంది, నంబర్స్, టేబుల్స్, గ్రాఫ్స్. క్వాలిటేటివ్ డేటాలో టేబుల్స్, గ్రాఫ్స్, నెంబర్స్. క్వాలిటేటివ్ డేటాలో అక్కడ స్లైడ్ కొంచెం డిఫరెన్స్ ఉంది, స్లైడ్ కొంచెం రాంగ్ ఉంది. స్లైడ్ కొంచెం రాంగ్ ఉంది అక్కడ యాక్చువల్గా క్వాంటిటేటివ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ డేటా అని చెప్పి ఉండాలి. బట్ దట్ ఈస్ ఎ మిస్టేక్. ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ ఫిక్స్ ద థింగ్స్. ఓకే, quantitative, qualitative. What is the main difference between quantitative and qualitative data? Quantitative అంటే it will defines the quantity of the means number of data, volume of data. ఇప్పుడు మీరు హోటల్కి బిర్యానీ తినడానికి వెళ్ళారు అనుకోండి, బిర్యానీ ఒక పెద్ద బేషెంట్ పెట్టాడు అనుకోండి, అది క్వాంటిటీ. ఆ బేషెంట్ బిర్యానీలో మీరు ఒక 2 ముద్దలు కూడా తినలేకపోయారు అనుకోండి, అది దాంట్లో ఏం లేనట్టు, క్వాలిటీ లేనట్టు, అంతే కదా. సో ఎట్రిబ్యూట్, క్వాలిటీ, బిహేవియర్, క్యారెక్టర్ గురించి చెప్పేది క్వాలిటీ. ఎంత ఉంది, ఎన్ని ఉన్నాయి అని చెప్పేది క్వాంటిటీ. రెండింటిని ఒకే దాంతో మెజర్ చేయడం కుదురుతుందా, ఒకే టైప్ ఆఫ్ మెట్రిక్స్ తో మెజర్ చేయడం కుదురుతుందా? కుదరదు కదా. రెండింటికి వేరు ఉండాలి. ఎన్ని ఉన్నాయని చెప్పడానికి బాగుందని చెప్పడానికి సంబంధం ఉందా? తక్కువ నెంబర్ ఉంటేనేమో బాగాలేదు, ఎక్కువ నెంబర్ ఉంటేనేమో చాలా బాగుందని చెప్పడానికి కుదరదు కదా. You need to measure with, you need to measure these two different phenomena with the two different metrics. Okay?
సో జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ మనం ఇందులో ఏం డిస్కస్ చేసాం, మీన్ డిస్కస్ చేసాం, మీడియం డిస్కస్ చేసాం, మోడ్ డిస్కస్ చేసాం, మీడియం డిస్కస్ చేసాం, క్వార్టైల్స్ డిస్కస్ చేసాం, పర్సంటైల్స్ డిస్కస్ చేసాం. డిసైల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిసైల్స్? Decile. అంటే పర్ 10 ఎస్ అబ్సల్యూట్లీ. పర్సంటైల్ అంటే పర్ 100, డెసైల్ అంటే పర్ 10. ఓకే, డెసిమీటర్ అంటే అదనమాట, అక్కడి నుంచి వచ్చింది. డెసైల్స్ అంటే 10. రేంజ్, రేంజ్ చూసాం కదా మనం, ఇంటర్ క్వార్టైల్ రేంజ్, Yep. వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. Okay. ఓకే, ఇందులో 1 వే టేబుల్, 2 వే టేబుల్, n వే టేబుల్ అని చెప్పి బ్యాంక్ లోన్ డిఫాల్టర్స్ చూసాం కదా. బ్యాంక్ లోన్ డిఫాల్టర్స్ ఇన్ఫర్మేషన్, సార్ డిఫాల్ట్ ఎస్, డిఫాల్టర్ ఎస్ నో అండ్ ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్డ్, యంగేజ్డ్. సో దోస్ ఆర్ ది థింగ్స్. ఇందులో రిమైనింగ్ మనం డిస్కస్ చేస్తాము. It's like in couple of days we'll get some specific scenario where we need to discuss some of the basic things. Skewness ఏంటి, kurtosis ఏంటి, అండ్ అట్లాగే బాక్స్ విస్కర్ ప్లాట్స్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వాటిని ఏమంటాం మనం, ఐక్యూఆర్స్ అని చెప్పి డిస్కస్ చేసాం కదా. బార్ చార్ట్ మీకు తెలుసు, పై చార్ట్, మల్టిపుల్ బార్ చార్ట్, కాంపోనెంట్ బార్ చార్ట్, పర్సంటేజెస్, other particular specific things. And after that, predictive analytics, what we already discussed. డేటాను కలెక్ట్ చేస్తాం, అండర్స్టాండ్ చేసుకుంటాం, అనాలిసిస్ చేస్తాం, ఫిక్స్ చేస్తాం, ప్రిడిక్ట్ చేస్తాం, ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఒకసారి చూడండి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి ప్రైసింగ్, ఏ ప్రైస్ ఉంటే ఏమవుతుంది, ప్రైస్ పెరిగితే కొంటారా, తగ్గుతారా, వేరే ప్రోడక్ట్కి మారిపోతారా. సో ఆల్ దీస్ ఆర్ ది డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ ఆన్సర్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు వర్క్అవుట్. సో డేటా వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి అనేది యూఆర్ ఏబుల్ టు క్లియర్లీ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ స్పెసిఫిక్ థింగ్. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ బిగ్ డేటా అనలిటిక్స్. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం, ఒక ప్రాబ్లమ్ అర్థం చేసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన డేటాను తీసుకుని ఆ డేటాను అర్థం చేసుకున్న డేటాని ట్రై టు ఫైండ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్, వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, వాట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ వీఆర్ గెటింగ్ అనేది ఆల్ దీస్ థింగ్స్ అనమాట. దీస్ ఆర్ ది టెక్నికల్ జార్గన్స్ విచ్ యూ నీడ్ టు బి అవే, దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. ఒక డిఫరెంట్ కాంపోనెంట్స్, బిగ్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డేటా మైనింగ్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. సో జస్ట్ ఫర్ ఏ glance of information I provided this particular thing. So slow by slow, when we are going through those concepts, then you will get into clear understanding what are the different components of it. And ఇప్పుడు బిగ్ డేటా అనేది సపరేట్ గా లేదండి, ఎవరో చేయట్లేదు, ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ యూజింగ్ ది క్లౌడ్, ఇదర్ AWS, Azure, GCP, బ్లా బ్లా బ్లా. ఓకే, మిషన్ లెర్నింగ్ వచ్చేటప్పటికి, మిషన్ లెర్నింగ్ అంటే ఏదో మిషనింగ్ నేర్పిస్తారు అన్న సింపుల్ గా తీసుకోకుండా, సింపుల్ గా చెప్తాను, మిషన్ లెర్నింగ్ అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న జనరేటివ్ AI కానీ ఒక్కటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. It will identify and it will learn and it will understand the relationship between the inputs and outputs. ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ ఉంటే ఆ ఇన్పుట్స్ ఎటువంటి రకమైన అవుట్పుట్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందో ఆ రిలేషన్ ని జనరేట్ చేసేది, ఆ రిలేషన్ ని ఐడెంటిఫై చేసేది మిషన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, NLP కానీ. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అందులో సూపర్వైజర్ లెర్నింగ్ అనుకోండి, మీకు ఇన్పుట్ డేటా ఉంటుంది, అవుట్పుట్ డేటా ఉంటుంది. ఈ రెండింటిని అర్థం చేసుకుని ఇన్పుట్ లో నుంచి అవుట్పుట్ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 ఇన్పుట్స్ అండి, ఓకే, 2 అవుట్పుట్. అప్పుడు ఏం జరిగినట్టు, ఇన్పుట్స్ కి అవుట్పుట్స్ కి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పండి. 1 or 2 ఇన్పుట్స్, 2 అనేది అవుట్పుట్, ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పండి. హలో, 1 or 2 ఏం చేస్తే 2 వస్తుందండి? మల్టిప్లై చేస్తే. మరి అదే చెప్పండి. అంతే, ఓకే సరే, ఇంకా ఏం చేస్తే 2 వస్తుంది? 2 టు ది పవర్ ఆఫ్ 1 చేసినా 2నే కదా వచ్చేది. రెండు ఇన్పుట్ లో ఒక దాన్ని ఇంకో దాన్ని పవర్ గా పెట్టినా 2నే వస్తుంది. ఇంకేం చేస్తే వస్తుంది? 1 ని 2 తో డివైడ్, 2 ని 1 తో డివైడ్ చేసినా 2నే కదా వచ్చేది.
ఎస్ సార్. ఓకే, ఈ విషయం క్లారిటీ రావాలంటే ఏం కావాలి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్పుట్స్ 2 3, అవుట్పుట్ 5. అడిషన్. ఓకే సరే, అట్లా కాదు. ఇప్పుడు ఇన్పుట్ మీకు 2 3, అవుట్పుట్ 6. ఇంటూ మల్టిప్లికేషన్. దాంట్లో ఉన్న రికార్డులు బట్టి, ఇప్పుడున్న రికార్డులు బట్టి ఈ రెండింటి మధ్యలో ఉండే ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఉండే రిలేషన్ ఏమై ఉంటుంది? మల్టిప్లికేషన్. దట్ ఈస్, ఇక్కడ మనం మన బ్రెయిన్ తో క్యాలిక్యులేట్ చేస్తాం ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి అని చెప్పి, కానీ అది డిఫరెంట్ ట్రైల్స్ చేసి ఆ రిలేషన్ ఐడెంటిఫై చేసుకుని, ఆ రిలేషన్ కి అది ఐడెంటిఫై చేసే రిలేషన్ అన్నిటికీ కూడా అప్రోప్రియేట్ గా సరిపోవడానికి కావాల్సిన ఎగ్జిబిషన్ చేసుకుంటానికి మనం దానికి మెట్రిక్స్ ఇవ్వాలి. మనం దానికి ఎక్కువ డేటాను ప్రొవైడ్ చేస్తే ఆ రిలేషన్ మోర్ క్లియర్ గా అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే గైస్, ఎవ్రీవన్? Yes, ma'am. ఓకే, జస్ట్ మీరు ఏం చేస్తారంటే టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్లైడ్ ఆల్సో. I don't want to be clumsy your brain in a single day. సో మీరు ఒకసారి తీసుకుని, నేను ఇందాక మీకు మిమ్మల్ని స్క్రీన్ షాట్ తీసుకోమన్నది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవి ఒకసారి జస్ట్ అందులో ఉన్న టర్మినాలజీ గురించి యూ కెన్ యూటిలైజ్ ఎనీ ఓపెన్ ఎల్ఎల్ఎం. చాట్‌జిపిటి వాడతారా, లేకపోతే జెమిని వాడతారా, లేకపోతే గూగుల్ వాడతారా, ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్. దాన్ని వాడుకుని జస్ట్ మీరు వాటికి సంబంధించిన అవేర్నెస్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ దట్స్ ఇట్. ఓకే. అవునా? But try to spend some time. అసలు ఏంటి విజువల్ లెర్నింగ్ అంటే, సూపర్వైజర్ లెర్నింగ్ అంటే, మీరు ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ టర్మ్ వాట్ యూర్ ఏబుల్ టు సీ ఆన్ ది స్క్రీన్. బట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అట్లీస్ట్ you need to be familiar with those words, or you need to have some specific ideology in your brain about these particular things. Then it will be give a good amount of clarity when we are discussing. You can ask some more questions. You also can able to join an interactive way. Okay guys, is it clear? Anyone are having any questions related to the topics which we discussed today? It's most of like that an understanding part. Anyone have confusion or doubt at any point? No. Hello? No. I'm No, good, Mohan. Shweta? All good, Mohan. Dakshita? Yes, sir. No doubt, sir. నాకు మీ దీంట్లో నుంచి ఇంటేక్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద అవుట్పుట్ యూఆర్ గోయింగ్ టు టేక్ ఇట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేటా అండ్ ద డేటా generation capability and how we are going to handle huge amounts of the data and what type of benefits business will get from a data scientist. ఇప్పుడు కంపెనీ డేటా సైంటిస్ట్ అయిపోయామని ఎక్కువ పే చేయవు కదా. మనకు పే చేయాలి అంటే కంపెనీని మన దగ్గర నుంచి ఏదో వస్తేనే కదా పే చేయాల్సిందే. ఫ్రీగా ఎవరు డబ్బులు ఇవ్వరు కదమ్మా. అవును. తీసుకోబాబు నువ్వు మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎవరు కదా ఎవరు ఏమో ఇస్తారా? మోహన్. సో మన వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో, మన వల్ల ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాంట్లో నుంచి మనకి ఇస్తారు తప్పితే వాళ్ళ ఆస్తులు అమ్మి పంచిపెట్టరు కదా. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ యూ నీడ్ టు రిమెంబర్. సో అంత వాల్యూని జనరేట్ చేస్తారు కాబట్టి there is a huge scope and huge demand for the data scientist. అండ్ అంత మనీ సంపాదించడానికి, అంత అర్థం చేసుకోవడానికి కావాలి కాబట్టి మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఓకే ఓకే sir. Okay, this recording will be available. You can please go through it and రెండు స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు కదా? Okay, I'll see you tomorrow. And meanwhile, while I'll share the content related to statistics. Mohan, ఒక నిమిషం అయిపోయినాక can you just stay back? Sure.